నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 అమలు కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మామిడి రైతులపై దొంగ ప్రేమతోనే వైకాపా అధినేత చిత్తూరు పర్యటనకు వస్తున్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆగ్రహం. గిరిజనుల అభివృద్ధికి మన్యం అల్లూరి సీతారామరాజు చేసిన కృషి మరువలేనిది. అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. వార్తల్లోని వివరాలు. ప్రజలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, సమాజంలో అట్టడుగున ఉన్నవారిని అభివృద్ధి చేయడానికి మార్గదర్శులు ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 అమలుపై శుక్రవారం సాయంత్రం అమరావతి నుండి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమాజంలోని టాప్ 10లో ఉన్న మార్గదర్శులు బాటంలో ఉన్న 20 బంగారు కుటుంబాలను అన్ని రకాలుగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంపై అధికారులు పక్కాగా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ CEO రవికుమార్ నాయుడు, కమిషనర్ నరసింహప్రసాద్, సహాయక కమిషనర్ ప్రసాద్, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈరోజు ఒక పక్క బిలియనర్స్, మల్టీ బిలియనర్స్ అయిపోతున్నారు. ఇంకో పక్క కామన్ మ్యాన్ కి 200-300 రూపాయలు కూడా ఆదాయం ఏర్పరుస్తుంది. అంటే ఆ వ్యత్యాసాలు చాలా చాలా వ్యాస్ట్ గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అభివృద్ధి ఆపితే ఉపాధి దెబ్బతింటుంది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కార్యక్రమాలు మీరు చూస్తే మళ్ళీ కూడా ఎంప్లాయ్మెంట్ లింకింగ్ కింద, ఇంతకుముందు క్యాపిటల్ లింకింగ్ కిందనే సబ్సిడీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ కంపెనీ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళు మామూలు కంటే ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి కూడా అనేక వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో సంపద సృష్టించబడింది. అదే సమయంలో ఎవరైతే ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకున్నారో వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించుకోగలిగారు. రిలేటివ్ గా కామన్ మ్యాన్, ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు కానీ ఆర్థిక అసమానతల్లో ఆ వ్యత్యాస కాన్సెప్ట్ లో ఏంటంటే P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇక్కడ ఒక పీని యాడ్ చేశాం, ప్రజల్ని యాడ్ చేశాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, సమాజం ఈరోజు మనకి అందరికీ ఈ గౌరవించింది. ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నా, కొంతమంది ఆఫీసర్లుగా ఉన్నా, కొంతమంది IAS, IPS, IFS ఉన్నా, కొంతమంది పారిశ్రామికవేత్తలుగా ఉన్నా, దీనివల్ల సమాజం మనకు గౌరవించింది, అవకాశాలు కల్పించింది. ఆ అవకాశాలు మనం అందిపుచ్చుకున్నాం. ఈరోజు మనందరం ఒక స్థాయికి వచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు, మన గ్రామాల్లో ఉండేవాళ్ళు ఇంకా పేదలుగానే ఉన్నారు. ఒకవేళ రిలేటివ్ గా మనం ఆలోచించుకుంటే కొంతమంది మేము కూడా పేదవాళ్ళుగా ఉన్నాం, ఆఫీసర్లుగా ఉద్యోగులు అనుకున్నా, రిలేటివ్ గా వాళ్ళు మనకంటే కూడా అన్ని విషయాలు ఎదుర్కొంటారు. 2019-24 మధ్య అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మామిడి రైతులకు ఎప్పుడైనా రాయితీ ఇచ్చిందా అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రశ్నించారు.
శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మామిడి రైతులపై దొంగ ప్రేమతో వైకాపా అధినేత చిత్తూరు పర్యటనకు వస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని వైకాపా ప్రభుత్వం నాయకులు ప్రస్తుతం మామిడి రైతులపై రాజకీయం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే విమర్శించారు. జిల్లాలో ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి జరుగుతోందని, కానీ ఈ సంవత్సరం ఏకంగా 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగడం, ఇదే సమయంలో పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా పల్ప్ ఎగుమతులపై గణనీయ ప్రభావం చూపిందన్నారు. ఈ పరిస్థితుల్లో మామిడి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఫ్యాక్టరీలో కిలో మామిడి ధర 8 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు రాయితీగా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు రాయితీ ఇవ్వలేదని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే రైతుల కోసం రాయితీ ప్రకటించారన్నారు. మామిడి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు, కలెక్టర్ కలిసి పలు దఫాలుగా ఫ్యాక్టరీ యాజమానులతో చర్చించడం జరిగిందని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 8 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టంగా చెప్పామన్నారు. కానీ జిల్లాలో అధిక భాగం జ్యూస్ ఫ్యాక్టరీలను వైకాపా నాయకులు తమ గుప్పెట్లో పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులు సిండికేట్గా ఏర్పడి ర్యాంపులలో తక్కువ ధరకే మామిడి కొనుగోలు చేస్తున్నారని, నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులను పరామర్శించే పేరుతో ఇప్పటికే 2 చోట్ల నానా హంగామా చేశారని, తాజాగా చిత్తూరులో మామిడి రైతులను పరామర్శించే నెపంతో వైకాపా రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, తెదేపా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ పాల్గొన్నారు. ఒక అంశం, రైతులకి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని రకాల సబ్సిడీలు కావచ్చు, లేదా వాళ్ళకి మన అంటే అగ్రికల్చర్కి సంబంధించిన వస్తువులను ఇవ్వడంలో కూడా మా ప్రభుత్వమే ముందంజలో ఉండింది. ఎప్పుడు కూడా 19 నుండి 24 మధ్యలో మీరు చూస్తే ఏ రైతుకు కూడా ఎక్కడ ఒక సబ్సిడీని ప్రకటించినట్టు కానీ, అంటే మనం ఎంత చూపు ఇప్పుడు మామిడి రైతుల గురించే మాట్లాడుతున్నాం. స్టేట్లో మీరు కానీ పొగాకు చూశారంటే ఆ ఎక్స్పోర్ట్స్ అనేది పడిపోయి ఎవరు కొనకపోతే, ఒంగోలు నుండి కృష్ణా జిల్లా విపరీతంగా పొగాకు పండించిన రైతులు కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంటే, అలా పోయిందని ఏదో యాడ్లో కూర్చొని మిర్చి రైతుల్లో లేదా పొగాకు మన యాడ్లలో పోయి షో ఆఫ్ రోడ్డు పర్యటనలు చేసినట్టు రాజకీయ పర్యటనలు చేసి రావడం కాదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు మీరు ఏమి ఇచ్చారు అనేది కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టు, లేదా మీ ఉన్న పేపరు టీవీల్లో కానీ తెలియజేస్తే మేమంతా సంతోషపడతాం. నేను మా చిత్తూరు రైతుల తరపున లేదా ఫ్యాక్టరీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నా, రైతులు కూడా ఎందుకో కొద్ది కంగారు పడ్డారు. అంటే 4 రూపాయలు సబ్సిడీ ఇస్తే లేట్ అయితే మాకు రాదేమో అంటూ గబగబాన్ క్రాప్ని కట్ చేసుకొని, అంటే మెచ్యూరిటీ కాని క్రాప్ను కూడా కట్ చేసుకొని ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి మీ అందరి తరపున రైతులను ఒకటే కోరుకుంటున్నా, ఇంకా నెల 45 రోజుల సమయం ఉంది. మెచ్యూరిటీ వచ్చేదాకా దయచేసి కోయొద్దండి. కోసిన వాటిని తీసుకొని వచ్చి రోడ్లలో పెట్టి మీరు ఇబ్బంది పడి, లేదా అయిన కాడికి ర్యాంపుల్లో ఎవరైతే ఈ సిండికేట్గా ఫామ్ అయ్యి, అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా సిండికేట్కి అవకాశం ఉండదు. గడిచిన ప్రభుత్వంలో సిండికేట్స్ ఎవరైతే ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ బేసిస్లో ఉండారో వారు ఇప్పుడు కూడా కొన్ని ఆధారాలతో కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఫ్యాక్టరీలు లేవు. ఫ్యాక్టరీస్ అనేవాళ్ళు బయట రాష్ట్రం నుండి మన రాష్ట్రంలోకి వచ్చి పెడుతూ ఉంటారు. వారిని ఇబ్బంది పెట్టామంటే వెళ్ళిపోతారు. సో మీకు అందరికీ తెలిసిందే, మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన అమర్ రాజా బ్యాటరీస్ను కూడా ఎందరికో ఎంప్లాయ్మెంట్ ఉండే, వారిని కూడా తరిమేయడం జరిగింది. వాళ్ళు పోయి ఎక్కడో తెలంగాణలో మహబూబ్ నగర్ దగ్గర పెట్టుకున్నారు, అక్కడ ప్రజలకి ఉద్యోగాలు ఇచ్చారు. అక్కడ దాదాపు ఒక 5-6 వేల కోట్లు పెట్టుబడి పెడితే ఆ రాష్ట్రానికి ఇప్పుడు జిఎస్టీ కానీ, ట్యాక్సెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది. సో ఒక కంపెనీని తరిమేయడం అనేది చాలా ఈజీ, బట్ ఒక కంపెనీని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా కష్టం. సో మేము ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో మేము ప్రతి ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే మా కలెక్టర్ గారు కూడా
ప్రత్యేక దృష్టి పెట్టి రైతులు ఇబ్బంది పడకూడదని పదే పదే రైతులకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇండస్ట్రీస్ వాళ్ళు 8 రూపీస్ని ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఫిక్స్ అయిందో ఖచ్చితంగా 8 రూపాయలు ఇప్పించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం పైన ఉంది. అలాగే మా కూటమి ప్రభుత్వం చెప్పినట్టు 4 రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి కూడా మేము ఎప్పుడూ వెనకడగలేదు. ఇది ఏదైతే వైఎస్ఆర్ పార్టీ రాజకీయ పరంగా మాట్లాడుతుందో దాన్ని ఎవరు ప్రోత్సహించద్దండి. వాటికి మీరు ఎక్కడా కూడా ప్లేస్ ఇవ్వద్దండి. ఎందుకంటే నేను కొన్ని సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఎక్కడో రోడ్డు పైన 2-3 ట్రాక్టర్లు కాయలు తీసుకుపోయి డంప్ చేసేసి రోడ్డు పైన రైతులు పారేసి పోతున్నారు. ఈ కన్నీటికి కారణం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా నారా చంద్రబాబు నాయుడు అంటూ అనవసరమైన ఇవి చేస్తున్నారు. నాకు తెలిసి రైతులు ఎక్కడా కూడా బాధపడతలేదు. ఎందుకంటే రైతులకి ఈరోజు సోషల్ మీడియాలో ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలుసు. సో 4 రూపాయలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా. మా ముఖ్యమంత్రి గారు రైతులకు ఎప్పుడూ న్యాయం చేస్తారు. గిరిజనుల అభివృద్ధికి మన్యం అల్లూరి సీతారామరాజు చేసిన కృషి మరువలేనిదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డిఆర్ఓ మోహన్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1897 జూలై 4న సూర్యనారాయణమ్మ వెంకటరామరాజు దంపతులకు జన్మించిన అల్లూరి సీతారామరాజు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారన్నారు. నిత్యం ధ్యానం, పూజలతో జీవనశైలి కొనసాగించిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా అవతరించారని తెలిపారు. గిరిజన తెగ కాని వీరుడు మన్యం ప్రాంత గిరిజనుల కష్టాలు, సమస్యలను చూసి చలించి బ్రిటిష్ వారితో పోరాడి మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో ధైర్య సాహసాలను నింపారన్నారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారితో పోరాడి అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారన్నారు. అల్లూరి సీతారామరాజు సేవలను గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని పోరాట పటిమతో లక్ష్యాలను సాధించాలన్నారు. ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అల్లూరి సీతారామరాజు పేరు వింటే ప్రతి ఒక్కరికి అతని ధైర్య సాహసాలు గుర్తుకు రావాలని, కష్టాలు ఇబ్బందులు ఉన్న సమయంలో మన్యం వీరుడిని స్మృతికి తెచ్చుకొని ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బాని భాష, ఏవో వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. tribal areas because they were seeing injustices, and at a very young age he sacrificed his life, which is not so easy. So generally everybody remembers freedom fighters from Bengal or freedom fighters from UP or Kolkata, but now we have started learning about his contribution. And if you see the district of which is previously was Paderu, Rampachodavaram, Chinturu, district name is Alluri Sitaram. So in villages you find statues. And రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదాని అంబానీ సెకీ ఒప్పందాన్ని రద్దు చేసి కరెంటు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, ట్రూ ఆఫ్ ఛార్జీలను వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడగంగరాజు తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకత తెలియజేయాలని కోరుతూ కరపత్రాలను శుక్రవారం సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా మంత్రులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంటు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని, వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని వేయడం దారుణమని, భారాలే భారాలు అను నిరసన చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే అది ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రజలపై భారీ స్థాయిలో విద్యుత్ భారాలు మోపుతుండడం సిగ్గుచేటన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు సమరశీల పోరాటాలు చేసి 3 ప్రాణాలను త్యాగం చేసిన పరిస్థితి ఉందని, ప్రజలకు అండగా పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని వెల్లడించారు. కరెంటు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని, సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రకాల పోరాటాలు చేస్తున్నామని, ప్రజలు కూడా ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జ్యోతిరావు, అయ్యప్ప, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. భారం పడబోతున్నది. ఇప్పటికే అనేక రకాల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అది కాకుండా ఇప్పుడు ఆదాని అంబానీతో చేసుకున్న ఒప్పందం వలన స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. స్మార్ట్ మీటర్లు డబ్బులు ఓ పక్క భారం పడుతుంది, మరో పక్క ఛార్జీలు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఫోన్లో లాగా రీఛార్జ్ చేసుకుంటేనే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు రేపు భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఫోన్లో బిల్లులు బ్యాలెన్స్ లేకపోతే మొత్తం కరెంటే కట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రమాదాన్ని సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వానికి అర్జీల రూపంలో తెలియజేయాలని, నిరసన తెలియజేయాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ తెలియజేస్తాం. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రధానంగా సిపిఎం ఈ క్యూఆర్ కోడ్ దీన్ని ఒక విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకించే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు అని చెప్పి క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఇంటింటికి ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా దాన్ని స్కాన్ చేసి దీని నిరసన వ్యక్తం చేయాలని చెప్పి సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కర్నూలు, చిత్తూరు జిల్లాల క్లస్టర్ మేనేజర్ సాగర్ జిల్లా కలెక్టర్ను కలిసి పంటల బీమా పథకం ఖరీఫ్ 2025 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోస్టర్లను కలెక్టర్చే ఆవిష్కరించారు. అనంతరం క్లస్టర్ మేనేజర్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ తుఫాను, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయిన వాతావరణ అంశాల ఆధారంగా సంభవించిన నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న రైతులకు ఈ పథకంలో చేరడానికి అర్హులన్నారు. బీమా చేసిన మొత్తానికి 2%, వాణిజ్య పంటలకు 5% వార్షిక ప్రీమియం, రైతు చెల్లించిన మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయన్నారు. చిత్తూరు జిల్లాలో వరి 42,000, రాగికి 17,000, కందులకు 20,000, 1 ఎకరానికి బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. వరికి 840 రూపాయలు 2020 ఆగస్టు 15 లోపు, రాగులు 170, కందులు 400 రూపాయలు జూలై 31 లోపు చెల్లించాలన్నారు. బ్యాంకుల ద్వారా పంట రుణం తీసుకున్న రైతులకు రుణం పొందిన సందర్భంలో చెల్లిస్తారన్నారు. అదేవిధంగా రుణం తీసుకోని వారు పోస్ట్ ఆఫీస్, మీ సేవ, సిఎస్ఎస్ సెంటర్, సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి వద్ద సంబంధిత పత్రాలను అందించి ఆన్లైన్ ద్వారా పంట బీమా నమోదు చేసుకోవచ్చునన్నారు. ఇతర వివరాలకు రైతు సేవా కేంద్రాలు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా ఇతర వివరాలకు క్లస్టర్ మేనేజర్ సాగర్ను 9059634144 నెంబర్ను సంప్రదించాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా కోఆర్డినేటర్ ధనుంజయ, డివిజనల్ కోఆర్డినేటర్ పెద్దన్న పాల్గొన్నారు. రైతు సోదరులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. మరి ఈ రోజు మన కలెక్టర్ ఆఫీస్ లో మన కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఈ పంటల బీమా గురించి మరి కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా మరి సానుకూలంగా స్పందించారు. కలెక్టరేట్ తరపు నుంచి కూడా ప్రతి విధమైన సహకారాన్ని అందిస్తాము ఈ పంటల బీమాకు సంబంధించి అని కలెక్టర్ గారు కూడా మరి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఈ రైతులు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదే విధంగా టోయింగ్ సర్టిఫికేట్ తీసుకొని నాన్ లోన్ ఫార్మర్స్ అంటే బ్యాంక్ లో రుణం తీసుకుని ఫార్మర్స్ మన దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లు లేదా సిఎస్సి సెంటర్లను సందర్శించినట్లయితే అక్కడ రైతులు దీనిలో ఎన్రోల్ కావచ్చు. లోన్ తీసుకున్న ఫార్మర్స్
మరి బ్యాంకు వారు ఆటోమేటిక్ గా మనకి లోన్ ఇచ్చేటప్పుడే ఈ పంటల బీమా గురించి వివరించి దానికి సంబంధించిన ప్రీమియం అనేది మరి వారు కట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ పంటల బీమాకు సంబంధించి వరికి ప్రతి ఎకరానికి 42,000 సమ్మిష్యుడు అనేది ఉంది. రైతు కట్టవలసింది 480 రూపాయలు. రాగికి 17,000 రూపాయల సమ్మిష్యుడు ఉంది. రైతులు కట్టవలసింది 170 రూపాయలు. అదే విధంగా కందులకి మరి 20,000 సబ్సిడీ ఉంది. 20,000 సమ్మిష్యుడు ఉంది. రైతు కట్టవలసింది 200 రూపాయలు ప్రతి 6 నెలలకి. మరి ఈ పంటల బీమా అనేది ప్రతి 6 నెలలకి మరి వర్తిస్తుంది. ఖరీఫ్ సెషన్ లో మరి ఆమోదించబడిన పంటలు వరి, కందులు, రాగి. ఈ అవకాశాన్ని మన చిత్తూరు జిల్లాలో ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ మంత్రి సవిత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద కుమార్, మధ్యప్రదేశ్ ఎంపీ గణేష్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. లేదు సరే ముందర ఇక్కడ మైక్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.